ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మహిళల కోసం మరో అద్భుతమైన పథకాన్ని మొదలుపెట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర మహిళలకు ఇంటి వద్దే ఉండి మంచి ఉపాధి పొందే అవకాశం కల్పించడం జరుగుతుంది. కేవలం ఉపాధి మాత్రమే కాకుండా బ్యాంకుల ద్వారా వీళ్ళకి 2 లక్షల వరకు సబ్సిడీతో కూడిన లోన్ అనేది అందించడం జరుగుతుంది. ఈ పథకాన్ని డిజిటల్ లక్ష్మీ స్కీమ్ 2025 అంటాం. ఈ పథకాన్ని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని కొన్ని జిల్లాల్లో ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. అసలు ఈ డిజిటల్ లక్ష్మీ పథకం ఏంటి, దీనికి ఎవరు అర్హులు, ఏ విధంగా ఈ పథకంలో మెంబర్గా జాయిన్ అవ్వాలి, ఏమేమి డాక్యుమెంట్స్ వీటికి కావాలి, వీటికి కావలసినటువంటి అర్హతలు ఏంటి, ఈ కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్గా లాంచ్ చేసినటువంటి లేటెస్ట్ స్కీమ్ ఏంటంటే డిజిటల్ లక్ష్మీ స్కీమ్ 2025. ఈ పథకం ప్రకారం ఈ పథకం ద్వారా రాష్ట్ర డ్వాక్రా మహిళలకు, ఎవరైతే డ్వాక్రా సంఘంలో మహిళలు ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చటం. ఈ డ్వాక్రా సంఘంలో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్, అది BA కానీ BCom కానీ BSc కానీ ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ అంటే బీటెక్ అయినా కూడా ఒక గ్రాడ్యుయేషన్ కిందకి వస్తుంది. ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. రెండోది ఏంటంటే వీళ్ళకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. సో ఒకటి డిగ్రీ చేసి ఉండాలి, రెండోది బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఏంటంటే మినిమంగా ఎక్సెల్, వర్డ్ని హ్యాండిల్ చేయడం, అలాగే వెబ్సైట్ని అప్లికేషన్ని ఫిల్ చేయడం, ఇలాంటి మినిమం స్కిల్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. ముందు క్రైటీరియా ఏంటంటే వీళ్ళు డ్వాక్రా మహిళల సంఘంలో ఒక సభ్యులై ఉండాలి, రెండోది గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, మూడోది మినిమం కంప్యూటర్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఈ 3 కనుక ఉన్నట్లయితే మీరు ఆ పథకం క్రింద డిజిటల్ లక్ష్మీలుగా మారడానికి అర్హత అనేది పొందుతారు. ఇక ఈ పథకం తర్వాత మనకి ఏంటంటే దీని ద్వారా ఇంటి వద్దే ఉండి ఏ విధంగా మనం డబ్బులు సంపాదించవచ్చు, అలాగే ఏ విధంగా బ్యాంకులు మనకి 2 లక్షల వరకు లోన్లు ఇస్తాయి ఇప్పుడు చూద్దాం. ఈ పథకం క్రింద మనం ఏంటంటే ముందుగా మనకి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ద్వారా అంటే జిల్లా కార్యాలయాల ద్వారా మనం డిజిటల్ లక్ష్మీలుగా మారిన తర్వాత మన ఇంటి ఆవరణలో ముందు ఫ్రంట్ రూమ్ ఏదైతే ఉందో అది ఒక ఆఫీస్ లాగా, లేక కంప్యూటర్ ఇంటర్నెట్ సెంటర్లో మనం క్యాబిన్ లాగా ఉంటుంది కదా, ఆ విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంకులు కానీ లేకపోతే నేషనల్ బ్యాంకులు కానీ ఏ బ్యాంకులైనా కూడా ఈ పథకానికి కింద మీకు 2 లక్షల రూపాయల రుణం ఇస్తారు. దీని మీద మీకు 25 నుంచి 30% వరకు మీకు సబ్సిడీ అనేది ఇస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు 2 లక్షల లోన్ వచ్చిందనుకోండి, 25% అంటే మీరు కేవలం 1,50,000 రూపాయలు రీపే చేస్తే సరిపోతుంది.